మీ యొక్కకు తీసుకురావడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఏం తీసుకుపోవాలంటే ప్రభు అయిన క్రీస్తు మనందరి కొరకు 2000 సంవత్సరాల ముందుగా మనందరి కొరకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. కావున ఈ విషయంలో గమనించవలసిన విషయం ఏంటి అంటే మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన ఒక సర్వ మానవాళిగా మనందరినీ ప్రేమించి ఒక సర్వోన్నతుడు, దేవాది దేవుడు, గొప్ప దేవుడు మానవులుగా మనందరినీ ప్రేమించి తన కుమారులను విడిచిపెట్టక మనందరినీ కూడా ప్రేమించిన వాడు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ప్రాణం పెట్టి మనందరినీ రక్షించి వచ్చిన ఈ ప్రభువైన క్రీస్తును మనందరం కూడా అంగీకరించాలి. ఆయన అంగీకరించి ఆయన యొక్క రాజ్యంలోనికి మనం పోవాలని సదుద్దేశం మీద ఆయన రక్తాన్ని చెందించడానికి కూడా వెనతీయలేదు. కాబట్టి ఇలాంటి సర్వోన్నతుడు, ఇలాంటి గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మనకు ఉండగా ఇక ఏ మాత్రము కూడా వెనకంజి ఉండక ప్రభువైన క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం, బాప్తిస్మం పొందుదాం. ప్రభువైన క్రీస్తును దేవుడిగా స్వీకరించుకొని మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన దేవుడిగా స్మరించుకుందాం.